జూన్ 25, 2025 రుణ విమోచక బగలా తంత్రం అనేది నిర్వహిస్తున్నామండి. సో, ఆసక్తి ఉన్నవాళ్ళు కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కు మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ! జై చిన్నమస్త. హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ భార్గవదేవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే అంగస్తంభన సమస్యలు, శృంగారంలో సామర్థ్యం లేకపోవడం, ఇంపార్టెన్సీ. చాలామంది శృంగారం సమయంలో చూడండి అనాసక్తిగా ఉంటారనమాట. కొంతమందికి అంగం అనేది స్తంభించకపోవడం. ఇక స్త్రీల విషయానికి వస్తే భర్త శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఈమె ఒక శవంలాగా పడుకొని ఉండడం అనమాట. అంటే ఎటువంటి స్పందనలు ఉండవు. అటు మగవాడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఒకవేళ స్త్రీలకు ఇటువంటి సమస్యలు ఉంటే, ఇటువైపు స్త్రీలు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు మగవానికి ఇటువంటి సమస్యలు ఉంటే. మరి ఈ శృంగారం అనేది కొన్ని సార్లు భయంకరమైన గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది. దీనితోటి మనకు విదేశాల్లో అయితే విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. మరి ఇంతటి శృంగారం ఇంతటి ఎఫెక్ట్ కలిగిస్తుంది. మరి మూలకారకుడైన శుక్రుడు గురించి తెలుసుకుందాం. చూడండి, శృంగారం, వీర్యకణాలు, తర్వాత శృంగార సామర్థ్యం, రిలేషన్స్, పడక సుఖము, ఇవన్నీ కూడాను మనకు శుక్రుని మీదనే ఆధారపడి ఉంటుంది. మరి అట్లాంటి శుక్రుని డిఫరెంట్ యాంగిల్స్‌లో చూద్దాం. ఎలాంటి శుక్రుడు ఎలాంటి కారకత్వాలు క్రియేట్ చేస్తాడు. చూడండి, నంబర్ 1, శుక్రుడు ఎప్పుడైనా కానీ రాహుతో కలిసి ఉన్నప్పుడు మల్టిపుల్ రిలేషన్స్‌ని ఇస్తా ఉంటాడు. ఎవరు నమ్మినా, ఎవరు కొట్టేసినా జరిగేది ఇదే. శుక్రుడు రాహుతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ లేవు, నిజంగా లేవు, వాళ్ళు చాలా సచ్చీలురు అనుకుంటే ఎక్కడో మనకు జూపిటర్ యొక్క వీక్షణ అనేది ఉంటుంది. సో, అలాంటి కేసెస్‌లో ఆ రిలేషన్స్ అనేది కొంచెం కంట్రోల్డ్‌గా ఉంటాయి. లేదంటే ఇటువంటి ప్రభావాలు చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ నంబర్ 2, ఇప్పుడు ఒక మగవాడు మల్టిపుల్ రిలేషన్స్‌లో ఉన్న, ఒక ఆడది మల్టిపుల్ రిలేషన్స్‌లో ఉన్న దానికి మూల కారణం శుక్రుడే అనమాట. ఎందుకంటే చూడండి, శుక్రుడు నీచత్వం పొందే కొద్దీ, శుక్రుడు అంటే ఎంత ఆయన్ని డిస్టర్బ్ అయ్యే కొద్దీ ఆయనలోని ఆ నెగెటివ్ ఎనర్జీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎంత నెగెటివ్ ఎనర్జీ వస్తే అంత రిలేషన్స్ పెట్టుకుంటాడు. అంతగా ఆయనకు అతి కామం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు రాహుతోటి కలిసాడు. సమ్‌టైమ్స్ కుజుని యొక్క ఎనర్జీ కూడా జాయిన్ అయిందనుకోండి, అతి కామం. కొంతమంది పిల్లలు మీరు చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అబ్బాయిలు భయంకరమైన ఈ హస్తప్రయోగం చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్‌లో మాస్టర్బేషన్ అంటారు. కొట్టుకోవడం అని కూడా అంటుంటారు. ఇది చాలా భయంకరంగా చేస్తూ ఉంటారనమాట. కొంతమంది నాకు తెలిసిన అంటే కొంతమంది చెప్తా ఉంటారు, రోజుకు 3 సార్లు, 4 సార్లు ఇలా చెప్తా ఉంటారనమాట. సో, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? జాతకంలో కుజ, శుక్ర, రాహుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంది. అతి కామం. రాహువు ఇచ్చేదేంటి? ఓవర్. నీకు పావలా ఉంటే ముప్పాలా చేస్తాడు. సో, కాబట్టి ఆ అతి కామాన్ని ఇచ్చేసాడు. భయంకరమైన కామాన్ని. మొన్న మధ్య కొంతమంది నేను పొద్దున్న లేసి పాన్ చూస్తాను. ఆఫ్టర్‌నూన్‌కి చిన్న బిట్లు చూస్తాను. ఇలాంటివి చెప్తా ఉంటారు కదా! ఇదంతా కూడాను ఈ అతి కామం యొక్క లక్షణాలనమాట. ఈ శుక్రుడు ఇట్లాంటి వరస్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు ఎంతటి నీచ కార్యాలు చేస్తారంటే వాళ్ళు, ఈవెన్ శృంగార సమయంలో ఎంతటి ఇంకా అసలుకి వాళ్ళు చాలా లో లెవెల్ ఆఫ్ శృంగార ఇది కలిగి ఉంటారనమాట. అంటే ఇక అంత భయంకరంగా ఉంటుంది వాళ్ళతోటి. అది శుక్రుడు ఇచ్చే ఎనర్జీ అనమాట. మరి ఇట్లాంటి నేచర్ ఇట్లాంటి కండిషన్స్ చూస్తా ఉంటాము. అండ్ ఇంకా వచ్చేసి ఫ్రిజిడిటీ. స్త్రీలలో కానీ అంటే ఈ ఫ్రిజిడిటీ రావడం ఏమవుతుందంటే, భర్త ఎంత ప్రయత్నించినప్పటికిని కూడా ఈ, ఈ ఫ్రిజిడిటీ ఉన్న మహిళలు ఏదో ఊరికే బెడ్ మీద శవంలాగా ఉండడం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఊరికే అలా పడుకుండిపోతూ ఉంటారనమాట. ఇలాంటి సమయాల్లో ఏం జరుగుతుందంటే, చేసే ఆ భర్తకు కూడాను పెద్ద ప్రాపర్ ఇంట్రెస్ట్ లేకపోవడము, దానివలన నా భార్య ఎప్పుడు ఇంతే ప్రాపర్ సుఖం ఇవ్వలేకపోతుంది అని ఇతడు ఫీల్ అవ్వడము, ఆమె ఏమనుకుంటుందంటే ఎప్పుడైపోతుందని ఆమె అనుకోవడము, ఈయనకు మూడ్ ఆఫ్ అయిపోవడం, ఇదంతా జరుగుతుందనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది? బికాజ్ ఆఫ్ శుక్రుడు. ఇంకొకసారి చూస్తే కొంతమంది మల్టిపుల్ రిలేషన్స్. ఎలాంటి రిలేషన్స్ అంటే, ఓకే, ఒకరిద్దరంటే కాదు, త్రీసమ్, ఫోర్సమ్ అంటారనమాట. అంటే ఒకరు కాదు, నలుగురు ఎంజాయ్ చేద్దామా ఒకటేసారి, ముగ్గురు ఎంజాయ్ చేద్దామా, ఇవన్నీ సర్టెన్ ఏజ్ ఆఫ్ దీంట్లో మనకెక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రూప్ సెక్స్ అండ్ దీన్ని తెలుగులో ఏమంటారో తెలీదు. సామూహిక శృంగార చర్యనా?
సో, ఇలాంటి పదాలు వాడాలనమాట. సో, ఇలాంటివి ఎంజాయ్ చేసి ఎందుకంటే ఇప్పుడు అంతెందుకు చాలా వెబ్‌సైట్స్ కూడా ఇలాంటియి ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి. డేటింగ్ యాప్స్ వచ్చాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇదంతా ఎందుకొస్తోంది? సో, విపరీతమైన శుక్ర ఎనర్జీ. అది భయంకరమైన నెగటివిటీ ఉన్నప్పుడు ఇలాంటివి. దీనికి తోడు పాపగ్రహాలు కలిసినప్పుడు ఇంకా ఇవి ఇంకా అస్సలు లేని వాళ్ళు ఇందాక మనం ఫ్రిజిడిటీ చూసుకున్నాం. మగవాళ్ళకి ఇదంతా చూసుకున్నాం. దీనికి మూల కారణం ఎస్పెషల్‌గా చూడండి. శుక్రుడు కేతువుతోటి కలిసినప్పుడు ఇందాక మనం శుక్ర రాహులు చెప్పాం కదా! శుక్రుడు కేతువుతోటి కలిసినప్పుడు అసలైన మనకు మడతకాజ అనేది పడుతుందనమాట. ఎలా అంటే శృంగార సామర్థ్యం రాను 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 లోపించడం. అంటే వాళ్ళు ఫస్ట్‌లో ఉన్నంత హై ఎండ్ ఎనర్జీని పొందుతాండ్రు. సో, స్లోగా వాళ్ళకి ఆ ఎనర్జీ తగ్గిపోవడము ఇదంతా కూడా జరుగుతుంది. సమ్ టైమ్స్ మీకు శుక్ర అస్తంగత ఇలాంటి కాంబినేషన్ అంటే శుక్రుడు అస్తంగతమైనప్పుడు కొన్ని జాతకాల్లో నేను ఈవెన్ వీర్యకణాల సంఖ్య కూడా తగ్గిపోవడము, సంతానానికి వాళ్ళు ప్రాపర్‌గా ముందుకు రాలేకపోవడం కూడా నేను చూశాను. ఎందుకంటే కొన్ని జాతకాలు చూసినవి నేను చెప్తున్నాననమాట. సో, శుక్రుడు అనేవాడు ఇంతటి కారణమండి. మరి శుక్రుడు నాకు వ్యయంలో ఉన్నాడని, శుక్రుడు షష్టమంలో ఉన్నాడు, శుక్రుడు అష్టమంలో ఉన్నాడు ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం. సో, మరి అట్లాంటి డిఫరెంట్ పొజిషన్స్, డిఫరెంట్ లగ్నాసు, డిఫరెంట్ రాశిసు ఇవన్నీ కూడాను డిఫరెంట్ యాంగిల్స్‌లో మనము ఆ జాతక చక్రాన్ని చూసినప్పుడు మనకు ఇవి అర్థమవుతా ఉంటాయండి. ఓకేనా? ఈ కంజంక్షన్ ఉంది నాకు ఇదే జరుగుద్ది అనేది తప్పు. కానీ శుక్ర రాహు విత్ గురుతో ఉన్నప్పుడు ఒకలా, శుక్ర కేతువు విత్ రాహువు సప్తమంలో ఉన్నప్పుడు ఒకలా, సో శుక్రాచంద్రుడు ఉన్నప్పుడు ఒకలా, ఇలా డిఫరెంట్‌గా జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికి హోరోస్కోప్ అనాలిసిస్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, మీ లైఫ్‌లో కూడా ఎవరైనా ఇట్లాంటివి ఫేస్ చేసి ఉంటే ఎయిదర్ విపరీతమైన పాజిటివిటీ ఆర్ విపరీతమైన నెగటివిటీ ఫేస్ చేసి ఉంటే మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్